హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2024 నోటిఫికేషన్ గురించి ఈరోజు వీడియో మనం చేస్తున్నాము. అయితే ఇక్కడ హైలైట్గా చేసింది ఏంటంటే నేను ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మార్చ్ 2024లోనా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే ఇది మనకి మార్చ్ 2024 నాడు మనకి ఎస్ఐ నోటిఫికేషన్స్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందా అంటే మనం 100%గా ఇది నోటిఫికేషన్ అయితే వస్తుందని అయితే అనుకోవచ్చు. అయితే ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ఎవరైతే ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే ఇందులో మనం క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అదేంటంటే ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, సిలబస్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, అండ్ ఏ విధంగా మనం సిలబస్ని స్ట్రాటజిక్గా చదివితే మనం ఈ యొక్క మెరిట్లో ఉంటామనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫైనల్ కట్ ఆఫ్, లాస్ట్ కట్ ఆఫ్, రీసెంట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, అండ్ మనం మన యొక్క టార్గెట్ని ఏ లెవెల్లో పెట్టుకుంటూ వెళ్ళిపోవాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అనమాట. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇందులో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం ఒకసారి క్లియర్గా. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే మనకి మార్చ్ 2024 నాడు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పీసీ ఈ రెండు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మనకి. అయితే ఎస్ఐ గత 2022లో మనకి ఎన్ని పోస్టులతో వచ్చిందంటే అరౌండ్ 580+ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనకి ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకారంగా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే మనకి మార్చ్లో ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎట్ ది సేమ్ టైం డిసెంబర్లో కూడా 2024లో కూడా మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే ఈ రెండు దఫాల్లో ఇవ్వాలి కాబట్టి మనకి డెఫినెట్గా ఇన్ని పోస్టులు అయితే రాకపోవచ్చు. అయితే ప్రజెంట్ 2024లో ఎన్ని పోస్టులు వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే అప్రాక్సిమేట్గా 350 to 400 మధ్యలో అయితే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో మనకి సివిల్ ఎస్ఐ మాత్రమే చాలా ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇది చాలామందికి డ్రీమ్ ఉంటుంది సివిల్ ఎస్ఐ కావాలని. సో ఈ విధంగా మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. సివిల్ ఎస్ఐ కోసం ఎవరైతే బాగా చదవాలనుకుంటున్నారు దీని యొక్క కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు వితౌట్ వేస్టింగ్ యువర్ టైం జస్ట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ని కొంచెం స్పీడ్గా అయితే కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే పీసీ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ ఇది మనకి 2022లో చూస్తే కనుక 15,000+ వేకెన్సీస్ అయితే వచ్చాయి మనకి. అయితే ఈ 2024 మార్చ్లో భాగంగా చూస్తే కనుక మనకి ఇక్కడ క్లియర్గా ఇన్ని పోస్టులు అయితే వచ్చే అవకాశం లేదు, కానీ అరౌండ్ 6,000+ అయితే మనకి పోస్టులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మనం ఓవరాల్గా చూస్తే కనుక అరౌండ్ 650 to 6,500 to 7,000 మధ్యలో అయితే మనకు ఈ యొక్క మార్చ్లో భాగంగా మనకి నోటిఫికేషన్లో వచ్చే అవకాశం ఉంది. అదే డిసెంబర్లోకి వచ్చేసి మనకి ఈ మధ్యలో ప్రమోషన్ కూడా పెండింగ్ ఉంది. ఆ ప్రమోషన్ అయిపోయాక మనకి ఇక్కడ ఈ డిసెంబర్లో భాగంగా చూస్తే కనుక ఇక్కడ పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే మొత్తం అంతా స్ట్రీమ్లైన్ అయిన తర్వాత మనకి డిసెంబర్లో కొంచెం భారీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మార్చ్లో కనుక చూస్తే రీసెంట్గానే కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ మనం అరౌండ్ ఒక 6,500 నుంచి 7,000 వరకు మనకి ఈ యొక్క పోస్టులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మనకి పోస్ట్ వివరాలు అన్నమాట, ఈ పోస్టుకు సంబంధించిన వివరాలు. ఆ తర్వాత మనం ఇందులో భాగంగా చూస్తే కనుక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఒకటి ఎస్ఐ సెలక్షన్ ప్రొసీజరు, పీసీ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. అయితే ఎస్ఐ వచ్చేసి మనకి ఇక్కడ ప్రిలిమ్స్ ఉంటుంది, దీనికి ప్రిలిమ్స్ ఉంటుంది, పీసీకి కూడా ప్రిలిమ్స్ ఉంటుంది. ఈ రెండింటికి ప్రిలిమ్స్ ఉంటాయి. ఎస్ఐకి పిఎంటీ ఉంటుంది. పిఎంటీ అంటే మెజర్మెంట్ టెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ పీసీకి కూడా సేమ్ పిఎంటీ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎస్ఐకి ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటాం, దాన్ని పీఈటీ అంటాం. అండ్ ఇక్కడ కూడా పీఈటీ అంటాం. ఇవి రెండు కలిసి ఒకే రోజు మాత్రమే జరుగుతుంది, ఇది పిఎంటీ అండ్ పీఈటీ. ఓకే, ఇది ఒక స్టేజ్ అనమాట, ఇది స్టేజ్ 2 అనుకోవచ్చు. ఇది ప్రిలిమ్స్ అనేది స్టేజ్ 1 అనుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మనకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ అంటే దీన్నే మనం మెయిన్స్ అని కూడా అంటాం అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ చూస్తే కనుక మనకి పీసీలో కూడా ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాన్ని కూడా మనం మెయిన్స్ అంటాం. అయితే ఇది సెలక్షన్ ప్రొసీజర్ అనమాట. ఇది యాక్చువల్గా ప్రాసెస్ ఎన్ని స్టేజెస్లో అవుతుంది అనేది చూస్తున్నాం. అయితే దీని యొక్క మార్క్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కవర్ చేస్తారంటే అదే సివిల్కి ఏదైతే ఎగ్జామ్స్ ఉంటుందో, సివిల్ కానీ ఫైర్ కానీ, సో ఈ పోస్టులకి మాత్రం
కేవలం ఫైనల్ రిటర్న్ టెస్ట్ మాత్రమే తీసుకుంటారు. అండ్ అదే ఈవెంట్స్తో సంబంధం ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్స్తో సంబంధం ఉన్న పోస్టులకు మాత్రం ఈ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 మార్క్స్ కూడా కలుపుతారనమాట. పీసీకి కూడా సేమ్. అయితే దీని యొక్క సిలబస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, దీనికి ఎలిజిబిలిటీ ఎవరనేది చూద్దాం. అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అర్థం. ఓకే, ఇది ఎస్ఐకి వచ్చేసి మనకి అండ్ పీసీకి వచ్చేసి ఏ విధంగా ఉంటుంది. చలో, ఎస్ఐకి వచ్చేసరికి మనకి ఎనీ డిగ్రీ అడుగుతారు. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నోటిఫికేషన్ కన్నా ముందు వాళ్ళ చేతిలో ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. అదే పీసీ కూడా సేమ్. పీసీకి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇస్తారు. ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో కూడా సేమ్. ఎవరైతే నోటిఫికేషన్ వచ్చే టైంకి వాళ్ళ యొక్క చేతిలో సర్టిఫికేట్ ఉంటుందో, వాళ్ళ యొక్క డిగ్రీ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళు మాత్రమే పీసీకి కూడా ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇందులో సిలబస్ ఎలా ఉంటుంది, ఆ సిలబస్లో మనం ఇంత ముందుగా 3 స్టేజెస్ అన్నాం కదా. ఒకటి ప్రిలిమ్స్, సెకండ్ ఈవెంట్స్ అండ్ థర్డ్ మెయిన్స్. అయితే మనకి ఈ 2 స్టేజెస్లో సిలబస్తో వర్క్ ఉంటుంది. ఏది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఈ 2 స్టేజెస్లో ప్రిలిమ్స్ మనకి వర్క్ అయితే ఉంటుంది అనమాట. అయితే ప్రిలిమ్స్లో ఎలాంటి సబ్జెక్ట్ ఉంటుంది అండ్ మెయిన్స్లో ఎలాంటి సబ్జెక్ట్ ఉంటుంది, వాటి యొక్క సిలబస్ యొక్క డిఫరెన్స్ ఏముంటుంది మనం ఈ వీడియోలో క్లియర్గా చూసుకుందాం. ఓకే, అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి tslprb.in ఉంటుంది. ఇందులో నుంచి నేను ఇక్కడ సిలబస్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటిలో నుంచి సిలబస్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని మనకి ఫైనల్కి ఒకటి సెలెక్షన్ కట్ ఆఫ్స్ ఒకటి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. అయితే సిలబస్లో భాగంగా చూస్తే కనుక ఫస్ట్ కానిస్టేబుల్ చూద్దాం. కానిస్టేబుల్లో సేమ్ మనకి 3 స్టేజెస్లో అయితే ఉంది. 3 స్టేజెస్ ఏంటి, ప్రిలిమ్స్ ఒకటి ఉంటుంది అండ్ మెయిన్స్లో మనకి ఈ యొక్క సిలబస్తో అవసరం అయితే ఉంటుంది. అయితే ప్రిలిమ్స్లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి చూద్దాం ఒకసారి క్లియర్గా. అయితే ఇది ప్రిలిమినరీ సంబంధించిన సిలబస్. ఇది ఇక్కడ చూస్తే కనుక మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ అండ్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అయితే దీంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, టోటల్ 8 సబ్జెక్టులు ఉన్నాయి. అదొకటి ఫస్ట్ ఇంగ్లీష్ అనేది మనకి 10th లెవెల్లో ఉంటుంది. 10th క్లాస్ లెవెల్ వరకు వస్తుంది. అండ్ అరిథమెటిక్ క్వాంట్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ ఉంటుంది. సైన్స్ అంటే ఇందులో ఏమేమి కవర్ అవుతాయి, ఫిజిక్స్ కవర్ అవుతుంది, బయాలజీ కవర్ అవుతుంది, అండ్ ఎస్ఎన్టీ కూడా కవర్ అవుతుంది, అండ్ కెమిస్ట్రీ కూడా కవర్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇక్కడ కేవలం ఇండియన్ హిస్టరీ పైనే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది మనం మేజర్గా ఫోకస్ చేయాల్సిన ఏరియా అనమాట. ఇక్కడ మనకి తెలంగాణ హిస్టరీతో ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 5th పాయింట్ వచ్చేసి మనకి జాగ్రఫీ అడుగుతున్నాడు. ఇండియన్ జాగ్రఫీ కావాలి. పాలిటీ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ ఎకానమీ కూడా ఉంటుంది అనమాట. అయితే 6th పాయింట్ వచ్చేసి ఇది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఎక్కడెక్కడ కవర్ చేయాలంటే ఇది రీజనల్ కవర్ చేయాల్సిన అవసరం లేదు, నేషనల్ ఇంటర్నేషనల్ మాత్రమే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత 7th చూస్తే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అంటే రీజనింగ్ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఆ తర్వాత కంటెంట్స్ పర్టైనింగ్ టు తెలంగాణ స్టేట్. ఇక్కడ చూస్తే కనుక మనకి దీన్ని తెలంగాణ మూమెంట్ కూడా అంటాం. ఈ తెలంగాణ మూమెంట్ అండ్ ఇక్కడ సమ్వాట్ తెలంగాణ హిస్టరీ కూడా కవర్ అవుతుంది. బేసిక్గా ఏంటంటే మనం ఇది 4th పార్ట్లో భాగంగా చూసేటప్పుడు ఈ హిస్టరీ వేరు అండ్ ఇక్కడ హిస్టరీ వేరు. ఇక్కడ హిస్టరీ చూస్తే కనుక మనం కంప్లీట్గా ఇండియన్ పర్స్పెక్టివ్లో చదవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్గా తెలంగాణ స్టేట్కి సంబంధించిన, అంటే తెలంగాణ జియోగ్రఫీ నుంచి కొంచెం క్వశ్చన్స్ వస్తాయి, తెలంగాణ మూమెంట్ నుంచి వస్తాయి, తెలంగాణ హిస్టరీ నుంచి వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి ఈ యొక్క స్టేట్ ఆఫ్ తెలంగాణ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ కావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ చూస్తే కనుక మనం ఇది ప్రిలిమ్స్ సంబంధించింది. ఆ తర్వాత మధ్యలో మనకి ఈవెంట్స్ జరుగుతాయి. ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో డెఫినెట్గా వాళ్ళు ఫైనల్కి ఎలిజిబుల్ అవుతారనమాట. అయితే ఫైనల్లో ఎలాంటి సిలబస్ ఉంటుంది అంటే సేమ్ సిలబస్ ఉంటుంది. ఇంతకుముందు 8 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 8 పాయింట్స్ సేమ్ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవన్నీ అన్ని క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా పాయింట్ ఏమి యాడ్ అవుతుందంటే పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఏం చెక్ చేస్తారంటే మన యొక్క ఎథికల్ స్కిల్స్ ఎలా ఉంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, సోషల్ అవేర్నెస్ ఎలా ఉంది అనేది, అండ్ మన యొక్క సెన్సిటివిటీ అంటే జెండర్ ఆర్ వీకర్ సెక్షన్స్ పైన మన యొక్క ఒపీనియన్ ఎలా ఉంది, ఇవన్నీ ఈ యొక్క పాయింట్లో క్లియర్ చేస్తారు. ఇది అప్రాక్సిమేట్ 10 to 15 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ సేమ్ ఉంటుంది. ఎవరైతే ప్రిలిమ్స్లో మంచి స్కోర్ చేసుకోగలుగుతారో వాళ్ళు డెఫినెట్గా మెయిన్స్కి అదే విధంగా కంటిన్యూ చేసి ఇంకా మెరిట్లో వచ్చే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, ఆ తర్వాత ఎస్ఐ సిలబస్ చూస్తే కనుక ఈ ఎస్ఐ సిలబస్లో భాగంగా చూసినప్పుడు
ఇక్కడ సేమ్ ఇది కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, ఇంతకుముందు అనుకున్నట్టుగానే ప్రిలిమ్స్ ఉంటుంది, మధ్యలో ఈవెంట్స్ ఉంటుంది అండ్ మెయిన్స్ ఉంటుంది. అంటే వీటి యొక్క సిలబస్ ఎలా ఉంటుంది అంటే మనం ఇంతకుముందు కానిస్టేబుల్కి ఏం చూసుకున్నామో ప్రిలిమ్స్కి ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్ కూడా అదే ఉంటుంది. ఒకటి ఎథికల్ సంబంధించిన ఒక పేపర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక ప్రిలిమ్స్లో సేమ్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తే మనకి 2 పేపర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ప్రిలిమ్స్లో సింగిల్ పేపరే ఉంటుంది, ఆ సింగిల్ పేపర్లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి అరిథమెటికల్ రీజనింగ్ ఒకటి ఉంటుంది 100 మార్క్స్కి అండ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ జనరల్ స్టడీస్ ఒకటి ఉంటుంది 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఇది 100 మార్క్స్, ఇది 100 మార్క్స్. ప్రిలిమ్స్లో మనకి సింగిల్ పేపర్ మాత్రమే వస్తుంది, ఇది కలిపి వస్తుంది. అంటే టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి ఉంటుంది. మనకి ఇక్కడ 180 మినిట్స్ అనేది టైం ఇస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి అరిథమెటిక్లో ఏమేమి కవర్ అయ్యి ఉంటుందంటే ఇక్కడ నంబర్ సిస్టమ్ నుంచి మొదలుకొని సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో, ప్రపోర్షన్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ ఇట్లాగా అన్నీ కవర్ అవుతాయి దీంట్లో. అంటే ఈ క్లియర్గా నేను ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కామన్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది క్లియర్గా అయితే నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు ఇంతకుముందు చూడని వాళ్ళైతే డెఫినెట్గా వెళ్ళి చూడండి అది. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి జనరల్ స్టడీస్ అనమాట. ఈ జనరల్ స్టడీస్లో మనకి టోటల్గా 6 సెక్షన్స్ ఉంటాయి. ఆ 6 సెక్షన్లో ఫస్ట్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్ అనమాట. ఈ జనరల్ సైన్స్ ఇంతకుముందు కానిస్టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో లైక్ ఇందులో జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 4 పార్ట్స్లో మనకి జనరల్ సైన్స్ అనేది కవర్ అవుతుంది. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ కేవలం ఇక్కడ కూడా సేమ్ నేషనల్ ఇంటర్నేషనల్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ నేషనల్ మూమెంట్. ఇక్కడ ఎన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, ఈ 3 హిస్టరీలు కలిపి మనకి ఈ యొక్క థర్డ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే దాని యొక్క సోషల్ స్ట్రక్చర్ ఏంటి, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అండ్ కల్చరల్ ఆ టైంలో ఎలా కల్చరల్గా యాక్టివిటీస్ ఏమున్నాయి అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం ఈ వీడియోలో ఈ సబ్జెక్ట్లో భాగంగా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూస్తే కనుక మనకి తెలంగాణ జాగ్రఫీతో ఎక్కువ అవసరం ఉండదు. ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇండియన్ జాగ్రఫీ మాత్రమే. ఆ తర్వాత ఇండియన్ పాలిటీ ఒకటి ఫోకస్ చేయాలి అండ్ ఎకానమీ ఒకటి ఫోకస్ చేయాలి. ఇండియన్ పాలిటీలో భాగంగా చూస్తే కనుక కంట్రీస్ యొక్క పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు. అండ్ ఎకానమీ కూడా సేమ్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్ వల్ల ఏ ఇండస్ట్రీస్ ఎక్కువ డెవలప్ అయ్యాయి అండ్ ఇవన్నీ మనం ఇందులో భాగంగా అయితే డెఫినెట్గా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే 6th పార్ట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఈ తెలంగాణ మూమెంట్ మనకి కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒక 30 to 40 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది అవుట్ ఆఫ్ 200లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. సో ఇందులో నుంచి 100%గా మనకి ఈ యొక్క మార్క్స్ వెయిటేజ్తో అయితే క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇది 3 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి ఐడియా ఆఫ్ తెలంగాణ అంటాం అండ్ మొబిలైజేషన్ ఫేజ్ అంటాం అండ్ ఫార్మేషన్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని కూడా అంటాం అనమాట. ఈ 3 స్టేజెస్లో మనకి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయింది. సో ఇది ఏ విధంగా అయినది అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇది ప్రిలిమ్స్ సంబంధించిన. అదే మెయిన్స్ విషయానికి వచ్చేసరికి మెయిన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే యాజ్ ఇట్ ఈజ్ ప్రిలిమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. కానీ మెయిన్స్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి టోటల్ 4 పేపర్స్ ఉంటాయి. మెయిన్స్లో 4 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ 2 పేపర్స్ వచ్చేసి లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి అనమాట. లాంగ్వేజ్ పేపర్స్ ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది పేపర్ 1 అండ్ పేపర్ 2 వచ్చేసి తెలుగు ఉంటుంది. ఇంగ్లీష్లో అగైన్ పార్ట్ ఏ పార్ట్ బి విధంగా డివైడ్ చేస్తారు. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి దీనికి అండ్ 25 మార్క్స్ ఉంటుంది. దీనికి కేవలం 45 మినిట్స్ మాత్రమే ఇస్తారు. ఆ టైంలో మనకి ఈ యొక్క 50 క్వశ్చన్స్ని ఫినిష్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే దీనికి మళ్ళీ ఏమవుతుందంటే దీనికి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా వేస్తున్నారు. ఇక్కడ పార్ట్ బి వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ ఈ పార్ట్ ఏ ఇచ్చిన తర్వాత మనకి 45 మినిట్స్లో ఆ పేపర్ కలెక్ట్ చేసుకున్న తర్వాత పార్ట్ బి పేపర్ అయితే ఇస్తారు. అంటే 75 మార్క్స్ ఉంటుంది. అది 2 hours 15 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో ఏమి ఉంటుందంటే డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో రైటింగ్ ఆఫ్ ప్రెషర్స్ రైటింగ్ అంటాం దీన్ని, లెటర్స్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి టాపికల్ పారాగ్రాఫ్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఒకటి ఇస్తారు, దాని నుంచి క్వశ్చన్స్ అనేది ఇస్తారనమాట. సో ఈ విధంగా ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్. ఇది ఎక్కడ కూడా మెరిట్ లిస్ట్కి మార్క్స్ యాడ్ చేయరు. ఇక్కడ చూస్తే కనుక పేపర్ 2 కూడా సేమ్. ఇది కూడా పార్ట్ ఏ పార్ట్ బి భాగంగా ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది, 45 మినిట్స్ ఇస్తారు. సేమ్ ఇంతకుముందు దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 అంటే
ప్రతి 4 క్వశ్చన్లకి ఒక క్వశ్చన్ అయితే ఒక మార్క్ అయితే కట్ చేస్తారని, ప్రతి రాంగ్ 4 క్వశ్చన్లకి ఒక 1 మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక డిస్క్రిప్టివ్ పేపర్ 75 మార్క్స్ ఉంటుంది, 2 hours 15 minutes. సేమ్ ఏదైతే ఇంతకుముందు ఇంగ్లీష్కి ఉంటుందో తెలుగులో ఉంటుంది. అది కూడా రైటింగ్ ఆఫ్ ప్రిసైజ్ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. ఇక్కడ పేపర్ 3 అండ్ పేపర్ 4 అనేది చాలా కీలకం ఈ మెయిన్స్లో. పేపర్ 3 వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది అండ్ పేపర్ 4 కూడా 200 మార్క్స్ ఉంటుంది. దీనికి 200 క్వశ్చన్స్ ఇస్తారు, దీనికి కూడా 200 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఓకే, అయితే ఇక్కడ సెపరేట్ పేపర్లు అయితే ఉంటాయి. ప్రిలిమ్స్లో అయితే ఈ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ రెండు కలిపి ఒకటే పేపర్లో ఇస్తారు 200 మార్క్స్కి. ఇక్కడ వచ్చేసరికి కొంచెం లెంత్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక సేమ్ అరిథమెటిక్ ఏదైతే ప్రిలిమ్స్కి అడుగుతున్నారో సేమ్ ప్యాటర్న్ అయితే ఇక్కడే ఉంటుంది. సేమ్ సిలబస్ అనమాట. ప్రిలిమ్స్కి మెయిన్స్కి సేమ్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ కూడా జిఎస్ కూడా సేమ్ సిలబస్ ఉంది. మనకు జనరల్ స్టడీస్ నుంచి మొదలుకొని ఇవన్నీ సేమ్ సిలబస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చేంజ్ ఒకటే యాడ్ అవుతుంది. ఇంతకుముందు పీసీకి యాడ్ అయినట్టుగా ఇక్కడ కానిస్టేబుల్ ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ ఒకటి యాడ్ అవుతుంది. ఆ పర్సనాలిటీ టెస్ట్లో మీ యొక్క ఎథికల్ స్కిల్స్, సెన్సిటివిటీ టువర్డ్స్ జెండర్, వీకర్ సెక్షన్స్ ఎలా ఉంది, సోషల్ అవేర్నెస్ ఏ విధంగా ఉంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీకు ఏ లెవెల్లో ఉందనేది మనకి ఇందులో భాగంగా అయితే చెక్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా దీనికి వెయిటేజ్ డెఫినెట్గా 30 to 40 మార్క్స్ అయితే దీనికి 10 to 15 మార్క్స్ అయితే వెయిటేజ్ ఇస్తున్నారు. అంటే మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంటుంది. సో చూసారు కదా, ఇది మనకు ఈ యొక్క వీడియో. అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే క్లియర్గా ఈ యొక్క సిలబస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ రోజు అంటే కంప్లీట్ ప్లాన్డ్గా ఏ విధంగా చదవాలి ఈ యొక్క సిలబస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.